అందరికి వందనాలు మిత్రులారా, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు డెవాప్స్, తెలుగు ఏడబ్ల్యూఎస్, తెలుగు లైనక్స్, ఎల్ఈడి క్రిష్ ఎడ్యుకేషనల్ రేట్ థింకింగ్ అడ్మిన్. మనం ఆల్రెడీ 41 సర్వీసెస్ని ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ చేసుకుని ఉన్నాం. అదేవిధంగా డెవాప్స్లో కూడా మెవెన్ అండ్ 20 బిల్డ్ టూల్స్ని కంప్లీట్ చేసామన్నమాట రీసెంట్గా. సో మనం ఇక్కడ అసలు బిల్డ్ ఎందుకు చేయాలి అని చూసుకున్నట్లయితే, అసలు వాట్ ఈజ్ బిల్డ్ టూల్, అసలు ఎందుకు ఈ బిల్డ్ అనేది ఎందుకు చేయాలి అని చూసుకున్నట్లయితే, మనం ఒక ప్రాసెస్ ప్రకారం చెప్పుకోవచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ టీం వారు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని డిఫరెంట్ మాడ్యూల్స్లో విడగొట్టుకుంటారు అన్నమాట. అంటే జావా వచ్చిన వాళ్ళు ఒక మాడ్యూలు, ఆ విధంగా .NET వచ్చిన వాళ్ళు ఒక మాడ్యూలు, ఈ విధంగా మాడ్యూల్గా విడగొట్టుకుంటారు అన్నమాట. సో ఎవరికి వారికి వచ్చిన లాంగ్వేజెస్లో ప్రాజెక్ట్ అనేది కోడ్ అనేది రాయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రాజెక్ట్ కోడ్ రాసినప్పుడు దాన్నంతా ఒక చోట వాళ్ళు కమిట్ చేసుకుంటారు, సేవ్ చేసుకుంటారు విత్ దేర్ కమిట్ మెసేజ్ అన్నమాట. సో గుర్తుండాలి కదా, అందుకని వాళ్ళు కమిట్ మెసేజ్తో చేసుకుంటారు. ఆ విధంగా కోడ్ దాచిపెట్టే ఆ రిపోజిటరీ సంథింగ్, దాన్ని మనం వర్షన్ కంట్రోల్ టూల్స్ అంటాం. అది గిట్ కావచ్చు, సబ్వర్షన్ కావచ్చు, CVN కావచ్చు, ఈ విధంగా చాలా టూల్స్ ఉన్నాయి. సో అక్కడ దాంట్లో చేసుకుంటారు. ఏదైనా వర్షన్ కంట్రోల్ అంటే వాళ్ళు ఎవ్రీడే సేవ్ చేసినటువంటి కోడ్ అనేది ఒక నంబరింగ్ అనేది, అంటే వర్షన్గా ఒక నంబరింగ్ అనేది ఏర్పరిచి ఒక వర్షన్గా ఏర్పడుతుంది అనమాట. ఇది ఎందుకు అంటే, ఈ విధంగా లేకపోతే వాళ్ళు చెక్ చేసుకునేందుకు కష్టం అవుతుంది. అంటే మాడిఫై ఏ రోజు చేసాము ఏందని తెలుసుకునేందుకు కష్టం అవుతుంది అనమాట. సో అందుకని ఇలా వర్షనింగ్ కంట్రోల్ సిస్టమ్ టూల్ని ఉపయోగించడం జరుగుతుంది. చేసిన తర్వాత వీళ్ళు దీన్ని బిల్డ్ చేస్తారనమాట. బిల్డ్ చేయడం అంటే ఏంటంటే, ఇక్కడ క్లాస్ ఫైల్స్ మనం ఏ కోడ్ అయితే వీళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్లో రాశారో ఆ కోడ్ అనేది క్లాస్ ఫైల్స్లో సేవ్ ఉంటుంది. సో ఈ క్లాస్ ఫైల్ అనేది అక్కడ జార్ వార్ ఏఆర్గా ఏర్పడడమే బిల్డ్ అన్నమాట. సో ఆ బిల్డ్ ఈ విధంగా జార్ వార్ ఈ విధంగా ఏర్పడడానికి వాళ్ళు బిల్డ్ టూల్స్ అనేది మెవెన్ కానీ యాంట్ కానీ ఈ విధంగా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, అవి ఉపయోగిస్తారన్నమాట. మనం ఆల్రెడీ వివరించున్నాం. మెవెన్ వాళ్ళు pom.xml అని, యాంట్లో build.xml ఉంటుందని చెప్పి మనం చూసుకున్నాం అనమాట. pom.xml build.xml అనమాట. ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ XML, build.xml. ఎందుకు ఈ XML, ఎందుకు ఈ కోడ్ అంతా వెళ్ళి పెట్టుకోవడం అనేది మనకు డౌట్ రావచ్చు. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు తెలీదు, అంటే మనకి కష్టం అవుతుంది అంట. సో కాబట్టి అంతా ఒకే లాంగ్వేజ్లోకి మార్చడమే XML లాంగ్వేజ్, ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. సో ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్లోకి ఈ కోడ్ అంతా మారుతుంది. అదే మనం చెప్పింది build.xml అని, pom.xml అని. సో ఈ విధంగా మారినప్పుడు దాంట్లో మనం కాన్ఫిగర్ చేస్తాం. జావా ఆర్కేవ్ అని, వెబ్ ఆర్కేవ్ అని, ఎంటర్ప్రైజ్ ఆర్కేవ్ అని చెప్పి ఏది కావాలో దాంట్లో కాన్ఫిగర్ చేస్తారు. డెవలపర్సే చేస్తారు ఇది, లేకపోతే డెవాప్స్ టీమ్ వాళ్ళు చేస్తారనమాట. సో కాన్ఫిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో అప్పుడు మనకి జావా ఆర్కేవ్ చిన్నది, దాని మీద పెద్దది వెబ్ ఆర్కేవ్, దాని మీద పెద్దది ఎంటర్ప్రైజ్ ఆర్కేవ్ అనమాట. సో ఈ విధంగా ఏర్పడుతుంది. దీన్ని బిల్డ్ అంటారు, ప్రాసెస్ని బిల్డ్ ప్రాసెస్ అంటారు. దీని తర్వాత టెస్టింగ్ అనేది జరుగుతుంది. యూనిట్ టెస్టింగ్ అంటే ఇది సరిగ్గా పనిచేస్తుందా లేదని చెప్పి డెవలపర్స్ టెస్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత సిస్టమ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే టెస్టర్స్, సెలీనియం వచ్చిన టెస్టర్స్ టెస్ట్ చేస్తారు అనమాట. ఆ తర్వాత క్లయింట్ టెస్ట్ చేస్తారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటారు దాన్ని. అంటే మనకి ఏదైతే ప్రాజెక్టు ఎవరైతే ఇచ్చారో, ఎవరికైతే ఈ ప్రాజెక్ట్ కావాలో వారు టెస్ట్ చేస్తారు.
టెస్ట్ చేసిన తర్వాత అంతా టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్లో వేస్తారు ఎత్తుకోపోయి. అంటే ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి. ఆ ప్రొడక్షన్ సర్వర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 24/7 రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి స్టాప్ ఏ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సర్వర్స్ ఎత్తుకుంటే ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి స్టాప్ ఏ ఉండవు, అంటే డౌన్ టైమే ఉండదు. డౌన్ టైం ఉంటే సమ్ బిగ్ లాస్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఈ ఏర్పడిన యాప్స్ రన్ అవుతున్న యాప్స్ అన్ని ఎత్తుకపోయి డిప్లాయ్ చేస్తారనమాట. ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్స్లో ఒకేసారి డిప్లాయ్ చేయరు. ఫస్ట్ టెస్టింగ్ చేసుకొని ఇదంతా డిప్లాయ్మెంట్ అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటేనే ప్రొడక్షన్ సర్వర్స్లో తీసుకెళ్ళి వేస్తారనమాట. సో దీన్ని బిల్డ్ ప్రాసెస్ అంటారు. సో దీన్ని బట్టి మనకు బిల్డ్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటాను. సో బిల్డ్ అనేది ఈ విధంగా జావా ఆర్కేవ్, వెబ్ ఆర్కేవ్ ఎందుకు నీడ్ అంటే ఇప్పుడే చూసాను జావా వెబ్ ఆర్కేవ్ కావాలని. సో ఈ విధంగా ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ బిల్డ్ టూల్ మేవేను, యాంట్ అని డిఫరెంట్ టూల్స్ ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రాసెస్ చూసినప్పుడు కంపైల్, రన్, కాపీ, రీప్లేస్, ప్యాకేజ్, ఇన్స్టాల్ అండ్ డిప్లాయ్ అనమాట. సో మనం చెప్పుకునే విధంగానే సో ఈ విధంగా బిల్డింగ్ అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.